అందరికీ నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో మనం వింటున్నటువంటి సాయి సచ్చరిత్రలోని నేటి భాగమైనటువంటి 15వ భాగానికి మీ అందరికీ కూడా పునఃస్వాగతం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, ద్వారకామాయికు జై, శ్రీ గురుదేవ దత్తకు జై. ఈ అధ్యాయంలో చెప్పబడ్డ విషయం ఏమిటి అంటే, 6వ అధ్యాయంలో షిరిడీలో జరిగేటువంటి శ్రీరామనవమి ఎలా ప్రారంభమైంది, ఆ సమయంలో హరిదాసుని తేవడం ఎంత కష్టమైంది, చివరిగా పల్లి దాస్కన్ మహారాజ్ ఎలా చేశాడు అని ఇప్పటివరకు చెప్తూ వచ్చారు. అయితే ఇలా దాస్కని చెప్పేటువంటి హరికథల వల్ల ఏ విధమైనటువంటి ప్రభావం కలిగింది, ఎవరెవరు బాబా సన్నిధికి ఏ విధంగా చేరుకున్నారనేది ఇందులో ఉన్నటువంటి వృత్తాంతం. ఒకరోజు నారదీయ కీర్తన పద్ధతి అంటే సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పేటప్పుడు ఆడంబరమైనటువంటి నిండైనటువంటి అంగరకాలు వేసుకుంటారు. తలపైన పాగా కానీ పేటా కానీ పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించే దోవతి కట్టుకుంటారు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పడానికి దాస్కన్ తయారయ్యాడు. బాబా సెలవు పొందడానికి మసీదుకు వెళ్ళాడు. బాబా తనతో అన్నారు, ఎవరి పెళ్ళి కొడక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. హరికథ చెప్పుడికి వెళ్తున్నాను అన్నాడు దాస్కన్. అప్పుడు బాబా అన్నారు, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు, కోటు, కండువా, టోపీ ఇవన్నీ తీసేయి, శరీరం మీద అలంకారాలన్నీ ఏమి వద్దు అని అనగానే వెంటనే అవి తీసి బాబా పాదాల మీద పెట్టాడు దాస్కన్. అప్పటి నుంచి కూడా హరికథ చెప్పేటప్పుడు వాటిని ఎప్పుడూ కూడా ధరించలేదు. నడుము మొదలు తల వరకు కూడా ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరతలు, మెడలో పూలమాల మాత్రం వేసుకునేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించిన పద్ధతికి వ్యతిరేకం. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు తలపైన శరీరం పైన ఏమీ తొడుక్కునేవారు కాదు. చేతి అందు వెండం ధరించి ఒక చోట నుంచి ఇంకో చోటకి హరినామ సంకీర్తన చేస్తూ వెళ్ళేవారు. ఈ విధంగా దాస్కన్కి హరిదాస్ అనేవాడు ఎలా ఉండాలి అని నేర్పించారు బాబా. ఇలా పూనా అహ్మద్నగర్ జిల్లాలోని బాబా గురించి అందరికీ తెలుసు, కానీ నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసాల వల్ల, దాస్కన్ హరికథల వల్ల ఇంకా బాగా కొంకణ దేశం అంతా కూడా ఈ బాబా యొక్క గొప్పతనం ఈ దాస్కన్ హరికథల వల్ల బాగా పెరిగింది. ఇలా హరికథ వినడానికి ఎంతోమంది వస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది ఈ హరిదాస్ గారి పాండిత్యానికి సంతసిస్తే, కొంతమంది వాళ్ళ నటనకి, పాటలకి, హాస్యానికి, చమత్కారానికి సంతోషం కలగజేస్తారు. కథాపూర్వకంగా దాస్ గారు సంభాషించేటువంటి వేదాంత విషయాలు వినడానికి కొంతమంది, అసలు కథలు వినడానికి కొంతమంది వస్తూ ఉంటారు. అలా ఠాణాలో కౌపీనేశ్వరాలయంలో దాస్కన్ మహారాజ్ హరికథ చెప్పేటప్పుడు వినడానికి వచ్చినటువంటి చోల్కార్ అనే అతను ఉన్నాడు. చాలా పేదవాడు. షిరిడీలో ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. అతడు దాస్కన్ చెప్పేటువంటి కీర్తనని శ్రద్ధగా విన్నాడు. మనస్సు కరిగింది. వెంటనే అక్కడికక్కడే మనస్సులో బాబాని ధ్యానించాలి అనుకున్నాడు. బాబా, నేను పేదవాడిని, నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోయాను. నీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగం కనుక లభిస్తే నేను షిరిడీకి వస్తాను అనుకున్నాడు. నీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాను అనుకున్నాడు. నీ పేరును కలగండ పంచి పెడతాను అనుకున్నాడు. ఇలా అనుకోగానే చోల్కార్ పరీక్షలో పాస్ అయ్యాడు. స్థిరమైన ఉద్యోగం దొరికింది కనుక ముఖుజ్జులను సాధించిన బాధ్యత అంత త్వరగా తీరిస్తే అంత బాగుంటుంది అనుకున్నాడు. చాలా బీదవాడు, కుటుంబం చాలా పెద్దది కనుక షిరిడీ యాత్రకు చేయడానికి ఖర్చు పెట్టుకోలేక ఉన్నాడు. ఎవరైనా కూడా పర్వత శిఖరాన్ని దాటించవచ్చు, కానీ బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడు అనేది లోకోక్తి. చోల్కార్కి ఎలాగైనా సరే ముక్కు తిరగా చెల్లించాలి అనేటువంటి ఆతృత కలిగింది. కాబట్టి తన సంసారానికి అయ్యేటువంటి ఖర్చులు తగ్గించి కొంత పైకాన్ని మిగల్చాలని నిశ్చయించుకొని తేనీటిలో వేసే చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యాన్ని దాచడం ప్రారంభించాడు. ఈ విధంగా కొంత ద్రవ్యాన్ని తాగిన తర్వాత షిరిడీకి వచ్చి బాబా పాదాల మీద పడ్డాడు. ఒక టెంకాయ బాబాకు సమర్పించాడు. మొక్కుకున్న ప్రకారం కలగండ పంచిపెట్టాడు. మనసులో కోరికలన్నీ ఆనాడు నెరవేరాయని, తనకు ఎంతో తృప్తిగా ఉన్నదని బాబాతో చెప్పాడు. చోల్కర్ బాబూసాహెబ్ జోగృహాల్లో ఉన్నాడు. అప్పుడు వీరిరువురు మసీదులో ఉంటే బాబా అన్నారు, నీ అతిథికి టీ కప్పులో విరివిగా చక్కెర వేసి ఇవ్వు. ఈ పలుకుల్లోని భావాన్ని గ్రహించిన వాడైనటువంటి చోల్కార్కి మనస్సు కరిగిపోయింది. ఆశ్చర్యమగ్నుడయ్యాడు. మరి కళ్ళు బాష్పాలతో నిండిపోయాయి. తిరిగి బాబా పాదాల మీద పడ్డాడు. జోక్ కూడా ఈ మాటలు విని టీ కప్పులో చక్కెర ఎక్కువగా కలపడం ఏంటి అని ఆలోచిస్తున్నాడు. బాబా
తన పలుకుల చేత చోల్కార్ మనస్సునందు భక్తి నమ్మకాలను కలగజేయాలని ఉద్దేశించారు. వారి మొక్కు ప్రకారం తనకు రావాల్సిన కండ చక్కెర ముట్టిందని తియాగి నీళ్ళల్లో చక్కెర వేసి చక్కగా టీ ఇవ్వమని చెప్పారు. అలా బాబా ఇంకా ఇలా చెప్పదలుచుకున్నారు, నా ముందర భక్తితో మీ చేతులు చాపితే వెంటనే రాత్రింబగళ్ళు మీ చెంతనే ఉంటాను. నా దేహం ఇక్కడ ఉన్నప్పటికీ, సప్త సముద్రాల అవతల మీరు ఉన్నప్పటికీ మీరు చేసే పనులు నాకు తెలుస్తాయి. ప్రపంచంలో మీకు ఇచ్చవచ్చిన చోటుకి వెళ్ళండి, నేను మీ చెంతనే ఉంటాను. నా నివాస స్థలం మీ హృదయం అందే ఉంది, నేను మీ శరీరంలోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయంలో, సర్వజన హృదయాల్లో ఉన్న నన్ను పూజించండి. ఎవరు నన్ను ఈ విధంగా గుర్తిస్తారో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. ఇక రెండు బలుల కథ విందాం. బాబా మసీదులో ఒకరోజు కూర్చొని ఉండగా ఒక భక్తుడు బాబా ముందు కూర్చొని ఉన్నాడు. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికింది. కుతూహలంగా భక్తుడు అన్నాడు, ఆ బల్లి పలికిన దానికి అర్థం ఏంటి బాబా? అది శుభశిఖరమా లేక అశుభమా అని. తన చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వస్తోందని ఆనందంతో బాబా అది పలుకుతోంది అని చెప్పారు. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనకుండా కూర్చున్నాడు. బాబా పలికిందని అతను గ్రహించలేకపోయాడు. కొంతసేపు అయిన తర్వాత ఔరంగాబాద్ నుంచి ఎవరో గుర్రం మీద బాబా దర్శనానికి షిరిడీకి వచ్చారు. అతను ఇంకనూ కొంత దూరం పోవాల్సింది, కానీ గుర్రం ఆకలించి ముందుకు లేకపోవడం చేత ఉలవలు వేయడం కోసం ఉలవల బస్తాని కిందకి తిరగవేసి దులిపాడు. ఇదంతా కూడా ప్రశ్నించిన భక్తుడు చూస్తూ ఉన్నాడు. వెంటనే ఒక బల్లి తన సోదరి వద్దకు వెళ్ళి సంతోషంతో వెళ్ళిపోయింది. చాలా కాలం తర్వాత అక్కచెల్లెళ్ళు కలుసుకున్నాయి. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. గుండ్రంగా తిరుగుతూ అధిక ప్రేమతో ఆడుకున్నారు. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుంచి బల్లిని తీసుకుని షిరిడీకి ఎలా వచ్చాడు? రాబోయే ఇద్దరు అక్కచెల్లెళ్ళు కలుస్తారని బాబా ముందుగానే ఎలా చెప్పగలిగారు? ఇదంతా కూడా బహు చిత్రంగా ఉన్నది, కానీ ఇది బాబా యొక్క సర్వజ్ఞతకి నిరూపణ చేసేటువంటి విషయమని మనం గ్రహించాలి. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, द्वारका माई को जय, श्री गुरुदेव दत्त को जय. सर्वे जना सुखिनो भवन्तु.